సోదరులందరికీ నమస్కారం. నా పేరు దత్తాత్రేయ. మా కంపెనీ వచ్చేసి ఫ్రూట్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మేము వచ్చేసి ఈ ఫ్రూట్ కవర్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు జామకి, దానిమ్మకి, పోమోగ్రానేట్కి, కస్టర్డ్ యాపిల్కి అంటే సీతాఫలానికి, వీటికి రకరకాల ఫ్రూట్స్కి రకరకాలు. ఇప్పుడు జామ, దానిమ్మ వంటి ఫ్రూట్స్కి అయితే మనము 45 GSM తెల్ల కవర్ అనేది సజెస్ట్ చేస్తాము. దీంట్లో కూడా మన దగ్గర 2 సైజుల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి చిన్న సైజు ₹5 పడుతుంది. ఇది కూడా 45 GSM వస్తుంది. అంటే కేజీకి 3 కాయలు 4 కాయలు వచ్చే వాళ్ళకైతే అది, కేజీకి 2 కాయలు వచ్చేవైతే పెద్ద కవరు. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాంగో కవర్ వచ్చేసి మనకి 3 సైజుల్లో ఉన్నాయి. ఒకటి 17, 20 అనేది చిన్న వెరైటీ, 18, 24 అనేది మీడియం సైజ్, ఇది 18, 28 అనేది ఉన్న దాంట్లో పెద్ద సైజు. ముఖ్యంగా బంగినపల్లికి ఎక్కువ 18, 28 అనే కవరు పెద్ద కవర్ కాబట్టి వాడుకుంటారు. సో ఇప్పుడు మ్యాంగో అనేది మీకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ రావాలన్నా, డ్యామేజ్ తగ్గాలన్నా, వేస్ట్ తగ్గాలన్నా, ఫ్రూట్ ఫ్లై నుంచి ప్రాబ్లమ్స్ రావాలన్నా, ఫంగస్ ఇన్ఫెస్టేషన్ నుంచి ప్రాబ్లం తగ్గాలన్నా, అకాల వర్షాలు, అకాల సుడిగాలుల వల్ల ప్రాబ్లం తగ్గాలన్నా ఖచ్చితంగా మీరు ఫ్రూట్ బ్యాగ్ వాడుకుంటే ఫ్రూట్ అనేది మీకు చాలా ప్యూర్గా, నీట్గా, మంచి కలరు, మంచి షైనింగు, మార్కెట్లో ఎక్కువ ధర పలుకుద్ది. కవర్ కట్టని ఫ్రూట్కి కవర్ కట్టనిది 30,000 ఉంటే కవర్ కట్టింది 80,000 నుంచి ₹1,00,000 వరకు పలుకుతుంది. ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్కి అనమాట. క్యాలీఫ్లవర్ కూడా డైమండ్ ఫ్లై అనేది ఒక పురుగు ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఫ్లవర్ అనేది డ్యామేజ్ వస్తుంది. అదే ఇది కట్టుకుంటే రైతు సోదరులు ఆ డైమండ్ ఫ్లై నుంచి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. వాళ్ళకి ధర మంచిగా పలుకుద్ది. ఇంకా మంచి వైట్ కలర్లో షైనింగ్ వస్తుంది కాయ. ఇది ఏ ఫ్రూట్కైనా పెద్ద నిమ్మకాయ నుంచి కోడిగుడ్డు సైజు మధ్యలో కట్టుకొని, ఇప్పుడు జామ అయితే నిమ్మకాయ సైజులో కట్టుకొని 45, 55 రోజుల్లో కట్ చేసుకుంటారు. అదే మామిడి అయితే మీకు పెద్ద నిమ్మకాయ నుంచి కోడిగుడ్డు సైజులో కట్టుకొని 55 రోజుల్లో కట్ చేసుకుంటారు. దీనికి మనం ఒక GI వైర్ ఇస్తాం దీనికి ఇక్కడ రైట్ సైడ్లో. ఎందుకంటే నీట్గా సపోర్ట్ ఉంటుంది. ఈ కట్టే విధానం కూడా చాలా ఈజీ. ఈ మధ్యలో కాయను తొడిగి ఈ 2 దగ్గరికి లాగి ఈ వైర్ ఏదైతే ఉందో నీట్గా టైట్గా చుట్టేసారు. దీనివల్ల మీకు ఏంటంటే మీకు ఇంకా లోపలికి పురుగు అనేది వెళ్ళదు, ఫంగస్ అనేది ఇన్ఫెస్టేషన్ ఉండదు. 55 డేస్ తర్వాత మీరు కవర్ తీసేసి డైరెక్ట్గా మార్కెట్లోకి వేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మామిడికి 1 టన్ను కాయలకి 3,000 కవర్లు పడతాయండి. జామకి 5,500 నుంచి 7,500 కవర్లు సైజు బట్టి పడుతుందండి. సీతాఫలానికి కేజీకి 2 కాయలు కాబట్టి వాళ్ళకి 2,000 కవర్లు సరిపోతాయి. అంటే ఇనీషియల్గా దానికి. పోమోగ్రానేట్కి అయినా సైజు బట్టి 5,500 నుంచి 7,500 కవర్లు 1 టన్నుకి సరిపోతాయండి. ఇప్పుడు మామిడి చూసినట్లయితే మంగు, మసి, ఫ్రూట్ ఫ్లై అనేది బాగా ప్రాబ్లంగా ఉండి, ఈ కాయ మనకి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలన్నా, యునైటెడ్ కింగ్డమ్కి, యూకేకి ఎక్స్పోర్ట్ చేయాలన్నా, లండన్కి ఎక్స్పోర్ట్ చేయాలన్నా, యూరోప్కి ఎక్స్పోర్ట్ చేయాలన్నా వాళ్ళకి కొన్ని సెట్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయండి. ఆ సెట్ ఆఫ్ పారామీటర్స్కి మ్యాచ్ అవ్వాలంటే ఖచ్చితంగా బ్యాగ్ కడితేనే ఆ ఎక్స్పోర్ట్ క్వాలిటీ వస్తుంది. ఎందుకంటే యూరోపియన్ స్టాండర్డ్స్, వెస్ట్ స్టాండర్డ్స్కి మనం మ్యాచ్ చేయగలగాలంటే ఖచ్చితంగా మనము రెసిడ్యువల్ ఫ్రీ, పెస్ట్ ఫ్రీ, ఫ్రూట్ ఫ్లై ఫ్రీ, మంగు మసి ఫ్రీగానే మనం పంపాలి. హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేసినా సరే ఆ కాయ నిలబడేటట్టు ఉండాలి. ఆ కాయ హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి ఆగేటట్టు ఉండాలండి. సుమన్ మంచాల, రీజనల్ ఆఫీస్, సెంట్రల్ వేరోజింగ్ కార్పొరేషన్లో డీజీఎంగా పనిచేస్తున్నాను నేను. సో ఈరోజు ఈ ఎక్స్పోలో సిడబ్ల్యూసి పాల్గొనడానికి ముఖ్య కారణం ఏంటంటే, సిడబ్ల్యూసి ద్వారా 2 తెలుగు రాష్ట్రాలలో 43 వేర్హౌజెస్ మేము ఆపరేట్ చేస్తున్నాము. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనరల్గా చాలామంది రైతులకి మా దగ్గర వేర్హౌజింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని తెలిసిన వాళ్ళకి అవగాహన ఉండదు. FCI, సివిల్ సప్లైస్ అట్లా బల్క్ డిపాజిటర్స్కే కాకుండా రైతుల ద్వారా వాళ్ళ పొలంలో పండించిన పంటని కూడా మా వేర్హౌజెస్లో మేము పెట్టుకుంటాం. రైతుల ద్వారా పండించిన వాళ్ళకి సపరేట్ ప్రొవైడ్ మా దగ్గర స్కీమ్ ఉంటుంది. వాళ్ళకి 30% రిబేట్ ఇవ్వడం కానీ, వాళ్ళకి బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేయడం కానీ,
మళ్ళీ వాళ్ళు అమ్ముకోదలుచుకున్నప్పుడు పార్షల్గా అమ్ముకోవడం, ఫుల్గా అమ్ముకోవడం అట్లాంటి ఫెసిలిటీస్ సిడబ్ల్యూసి వేర్ హౌసెస్లో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మా దగ్గర గవర్నమెంట్ సంస్థ కాబట్టి టెక్నికల్ స్టాఫ్ ఉంటారు. రైతుల ద్వారా నిల్వ చేసిన వాళ్ళ పంటకి మా దగ్గర టైం టు టైం స్ప్రేయింగ్ కానీ ఫ్యూమిగేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఏదైతే మాకు స్టాక్ తెచ్చారో దాన్ని సక్రమంగా సైంటిఫిక్ పద్ధతిలో నిల్వ చేయడం జరుగుతుంది. సో 2 తెలుగు రాష్ట్రాలలో మా దగ్గర 43 వేర్ హౌసెస్ ఉన్నాయి. అట్లా పాన్ ఇండియాలో 564 వేర్ హౌసెస్ ఉన్నాయి. ఇవి ఏంటంటే మా ఓన్ వేర్ హౌసెస్. ఇవి కాకుండా మేము సమయాన్ని బట్టి మేము హైరింగ్ కూడా చేస్తాము. వాటి ద్వారా కూడా మేము చేయగలుగుతాం. ఫార్మర్స్కి వీళ్ళకి కాకుండా ప్రైవేట్ పార్టీస్ కూడా మా దగ్గర వేర్ హౌసింగ్ సర్వీసెస్ ఇస్తాం. వేర్ హౌస్ కన్స్ట్రక్షన్లో అయితే మేము జనరల్గా హెల్ప్ చేయము. బట్ కట్టి ఉన్నాయి ఏదైతే రెడీ టు ఆక్యుపై వేర్ హౌసెస్ ఉంటే మా ద్వారా వాటిని కిరాయి బేసిస్లో తీసుకోవడం జరుగుతుంది. అందుకని మినిమం 5000 మెట్రిక్ టన్ ఒక ప్లేస్లో ఉంటే దాన్ని మేము మాకు అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇలా మేము ఇప్పుడు తెలంగాణలో మోర్ దెన్ 100 వేర్ హౌసెస్ ఆపరేట్ చేస్తున్నాం హైరింగ్ బేసిస్లో. సో ఎక్కడైతే మా ఓన్ వేర్ హౌసెస్ రిక్వైర్మెంట్ ఫుల్ అయిపోయింది, అక్కడ ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అప్పుడు మేము హైరింగ్ పద్ధతిలో గోడాంలో తీసుకోవడం జరుగుతుంది. సో మా దగ్గర అన్ని ఆహార ధాన్యాలు ఉంటాయండి. పత్తి కానీ, రైస్ కానీ, మేజ్ కానీ, జోహార్ కానీ, ఇట్లా అన్నీ మాది ఏంటంటే ఫుడ్ గ్రెయిన్ వచ్చేసి మా యూఎస్పి. అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ గ్రెయిన్ మేము వేరే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ కూడా పెట్టగలుగుతాం. ప్రైవేట్ పార్టీస్ అయినా బిగ్ బాస్కెట్, రిలయన్స్ వీళ్ళందరూ కూడా మా దగ్గర స్టోర్ చేస్తారు. ఫార్మర్స్కి మా దగ్గర పెట్టడం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పంట చేతికి అమ్మినప్పుడు వాళ్ళకు మార్కెట్ ధర తక్కువ లేదనుకోండి. సో మా దగ్గర పెట్టడం వల్ల వాళ్ళు 1-2 months వెయిట్ చేయదలుచుకున్నప్పుడు మా దగ్గర పెట్టడం వల్ల వాళ్ళకి లోన్ వస్తుంది ఇమీడియట్గా. వాళ్ళకి మేము ఫార్మర్స్కి ఎస్పెషల్లీ ఫర్ ఫార్మర్స్ మాది ఏదైతే టారిఫ్ ఉంటుందో దాని మీద 30% రిబేట్ ఇస్తున్నాం ఫార్మర్స్కి. ఓన్లీ టు ఎంకరేజ్ వాళ్ళు ఏంటంటే డిస్ట్రెస్ సేల్ అనేది అవాయిడ్ చేయడానికి వాళ్ళకి ఫార్మర్స్కి బెనిఫిట్ అవుతుంది. ఇంకా వాళ్ళు ఇమీడియట్గా అవసరాలకి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే మా దగ్గర ఏదైతే పెడతారో దానికి బ్యాంక్ లోన్ రావడం జరుగుద్ది. మా దగ్గర ఏదైతే స్టాక్ పెడతారో దానికి విజిబిలిటీ పెరుగుద్ది, మార్కెట్ లింకేజ్ అనేది ఏర్పడుతుంది. వాళ్ళు ఆన్లైన్లో దాన్ని ఎప్పుడైతే అమ్మదలుచుకున్నారో ఈనాం ద్వారా మళ్ళీ వాళ్ళ స్టాక్స్ని మాది ఎందుకంటే గవర్నమెంట్ వేర్ హౌసెస్ ఏదైతే ఉందో అవన్నీ WDRA రిజిస్టర్డ్ వేర్ హౌసెస్. అదే ఒక ప్రైవేట్ వేర్ హౌస్ అనేది WDRA రిజిస్టర్డ్ వేర్ హౌస్ కావచ్చు కాకపోవచ్చు. సో మా దానిలో పెట్టడం ఏంటంటే వాళ్ళకి దానివల్ల మార్కెట్ లింకేజ్ పెరుగుద్ది, వాళ్ళకి బెటర్ ప్రైస్ వస్తుంది, వాళ్ళు ఏదైతే సరైన ధరకే వాళ్ళు అమ్ముకోగలుగుతారు. అట్లా కాకుండా ప్రైవేట్ వేర్ హౌస్లో వాళ్ళు దొరకక కొన్నిసార్లు ప్లేస్ దొరకక వాళ్ళకి అవగాహన లేక పంట ఎప్పుడైనా చేతికొచ్చిన సమయానికి తక్కువ ధరకు అమ్ముకుంటారు. సో అట్లాంటి మేము అవగాహన క్రియేట్ చేయడానికి ఇందులో ఈరోజు మేము పార్టిసిపేట్ చేశాము. సో మా ఛార్జెస్ వచ్చేసి సార్ ప్లేస్ టు ప్లేస్ వేరీ అవుతుందండి. బట్ జనరల్గా ₹5-6 పర్ బ్యాగ్ పర్ మంత్కి ఉంటుంది. అందులో మేము దాని మీద మళ్ళీ 30% ఫార్మర్స్కి రిబేట్ ఇస్తాం. ఓకే, మా దగ్గర లోన్స్ అనేది బ్యాంక్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సిడబ్ల్యూసికి ఒక 12 బ్యాంకుల ద్వారా MOU ఉంది. సో ఆ MOU ఉండడం వల్ల వాళ్ళకు బ్యాంకు లోన్ పెరిగేదాన్ని విజిబిలిటీ ఎక్కువ అవుతుంది. సో జనరల్గా వాళ్ళు ఏదైతే మా దగ్గర పెడతారో దాని విలువలో 75-85% ఆ విలువకి వాళ్ళకి లోన్ వస్తుందండి. దాని ఇంట్రెస్ట్ రేట్ వచ్చి బ్యాంక్ డిఫర్ అవుతుంది. వీ ఓన్లీ ప్రొవైడ్ మార్కెట్ లింకేజ్. సో బ్యాంకు వాళ్ళ లోన్ ఏదైతే అప్పుడున్న ప్రివైలింగ్ రేట్ ద్వారా ఉందో ఆ రేట్ ద్వారా వాళ్ళకు లోన్ ఇవ్వడం జరుగుతుంది.